కేజీ మటన్. తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎంపుకున్నటువంటి నూనె, ఫ్రైడ్ ఆనియన్స్, తగినంత ఉప్పు, 2 చెంచాల అల్లం వెల్లిగడ్డ, అలాగే తగినంత కారం, పసుపు. మనము ఇందులో ఇలాచి, షాజీరా, లవంగాలు ఇవన్నీ మిక్సీ పట్టుకొని కచ్చా పచ్చగా ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టి, పుదీనా తగినంత, కొత్తిమీర తగినంత, అలాగే పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా దాంట్లో సగం. ముందుగా మనము మటన్ బిర్యానీకి కావాల్సినటువంటి ఒక చిన్నపాటి హండీని తీసుకున్నాము. ఇందులో మొదటగా మనం ఇందులో మటను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో కొంచెం గరం మసాలాని వేసుకొని 2 విజిల్లు మాత్రమే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే 100% ఉడికితే బిర్యానీ అనేది టేస్ట్ ఉండదు కావున. తర్వాత కారం, పసుపు, మన టేస్ట్కి తగినంత ఉప్పు, దంచిపెట్టుకున్నటువంటి కచ్చాపచ్చగా దంచిపెట్టుకున్నటువంటి మసాలా మొత్తం వేసుకున్నాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తర్వాత కొత్తిమీర, తర్వాత పుదీనా, నిమ్మకాయ, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని ఈ విధంగా క్రష్ చేసుకుంటూ ఈ విధంగా నలుపుకుంటూ మటన్ బిర్యానీ బాగా టేస్టీగా రావడానికి 2 గుప్పెళ్ళ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. 150 ml ఆనియన్స్ ఫ్రై చేసినాం కదా ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో. తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా ఈ విధంగా పిసుకుతూ, మటన్ కదండి ఈ విధంగా గట్టిగా పిసుకుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉంటే ఇలా పీసెస్ని పట్టుకొని ఇలా పిసుకుతూ ఉంటే ఈ విధంగా ఆయిల్ రావాలి. ఇది పర్ఫెక్ట్ అనేది. లెవెల్ చేసి ఈ విధంగా కలిపినటువంటి మటన్ని లెవెల్ చేసేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. మటన్కి కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇది అర్ధగంట ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాను. దీనికోసం కావలసినటువంటి తగినన్ని నీళ్లు తీసి బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ తయారు చేయడానికి ఫ్లేవర్ కోసము 2 బగారా ఆకులు, కొంచెం బగారా పువ్వు, కొంచెం పుదీనా, 1 చెంచా ఉప్పు, 1/2 స్పూన్ ఆయిల్. ఇప్పుడు మనం బాస్మతి రైస్ని మనం మరిగించుకున్నటువంటి నీళ్ళలో వేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం బియ్యాన్ని ఈ నీటిలో వేసుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత ఒకసారి చూడండి నూనె ఎలా పైకి తేలుతుందో, ఇది పర్ఫెక్ట్. తర్వాత మరిగించి పెట్టుకున్నటువంటి కొన్ని నీటిని ఈ మటన్లో పోసుకోవాలి. ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా ఉండాలి. ఒక 50% అంటే ఇలా పట్టుకొని ఇలా విరుగుతుంది కదా, ఈ విధంగా వచ్చి రాగానే అన్నం తీసుకొని మనం సిద్ధంగా చేసుకున్నటువంటి మటన్ దాంట్లో వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక లేయర్ని వేసుకోవాలి. సెకండ్ లేయర్ కోసము 70% కుక్ చేసినటువంటి రైస్ని తీసుకొని వేయాలి. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత ఇలాచి, షాజీరా 2 కలిపి పొడి చేసుకున్నటువంటి దాన్ని కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు 80% కుక్ చేసుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి. మిగిలినటువంటి రైస్ని అంతా వేసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర, తర్వాత మిగిలిపోయినటువంటి మసాలా మొత్తం, తర్వాత ఎల్లో కలర్ ఫుడ్ కలర్, నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్. మనం అన్నాన్ని ఉడికించుకున్నటువంటి నీరు ఉన్నాయి కదా, ఆ నీటిలో కొంచెం నూనె వేసుకొని మొత్తం వేసేసుకోవాలి. మటన్ దమ్ కోసము దీనిపైన అల్యూమినియం ఫాయిల్ని చుడదాము. దీనిపైన కొన్ని నీటిని చల్లుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టుకొని 25 minutes ఉడికించుకోవాలి. దీన్ని స్టవ్ పైన వెలిగించుకొని ఒక 25 minutes
దమ్ పెడితే మొదటగా దీన్ని హై ఫ్లేమ్లోనేమో 5 మినిట్స్, మీడియం ఫ్లేమ్ పైననేమో 10 మినిట్స్, అలాగే మొత్తం చిన్నగా పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఇలా దమ్ పెట్టుకున్న తర్వాత 25 మినిట్స్కి మనకి మటన్ బిర్యానీ రెడీ. ఒకసారి 25 నిమిషాల తర్వాత బిర్యానీ ఎలా ఉందో చూద్దామా. ఒకసారి కింది నుంచి చూద్దాము ఎలా ఉందో. ఆహా, కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. వేడి వేడి దమ్కా మటన్ బిర్యానీ రెడీ. మటన్ అనేది ఈ విధంగా పట్టుకుంటే విరిగిపోయేటట్టు ఉండాలి. అలా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.